హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే కరివేపాకుతో రొయ్యల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. రొయ్యలతో మీరు ఒకసారి ఇలా కర్రీ చేశారంటే రెగ్యులర్గా కూడా ఇలానే చేసుకుంటారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇది నా సిగ్నేచర్ రెసిపీ, దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్లో ఇలా మీడియం సైజ్ రొయ్యలను తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం కనీసం ఈ సైజు నుంచి మీకు పెద్ద సైజు రొయ్యలు మాత్రమే తీసుకోవాలండి. చిన్న రొయ్యల కన్నా పెద్ద రొయ్యలే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నేను కేజీన్నర రొయ్యల వరకు తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న రొయ్యల్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ. సో ఇలా ఉడికించుకోవడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా మీకు బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ని మీరు తీసేసుకోవాలి, ఎందుకంటే ఈ వాటర్తో మీరు కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసినట్లయితే అది కొంచెం నీసు వాసన వస్తుంది. కాబట్టి వాటర్ మొత్తం తీసేసిన తర్వాత పొయ్యి మీద 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో 6 మీడియం సైజ్ ఉల్లిపాయ చీరికలు కానీ లేదంటే 4 పెద్ద సైజ్ ఉల్లిపాయ చీరికలు కానీ వేసుకోవాలి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, రొయ్యలు ఆల్రెడీ తీయగా ఉంటాయి కదా, ఇంకా ఉల్లిపాయ వేస్తే ఇంకా తీయగా ఉంటుందని. సో అలా ఏమీ ఉండదండి. మనం కేజీన్నర రొయ్యల వరకు తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 4 పడతాయి. సో ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేయకూడదండి. సో చూసారు కదండి, ఇలా కొంచెం కచ్చాపచ్చగానే ఉండాలి. నెక్స్ట్ దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లిని దంచుకుందాము. 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న సైజు అల్లం ముక్కలు అయితే 5-6 అల్లం ముక్కలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా దంచుకోవాలి. ఈ రెసిపీకి ఇలా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ స్టెప్ని అయితే అసలు మిస్ చేయొద్దు. సో ఇలా దంచుకున్న అల్లం ముద్దని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలో పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి మందపాటి గిన్నెని తీసుకోవాలండి. అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే ఈ రెసిపీకి బాగుంటుంది. సో ఉల్లిపాయ పేస్ట్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసుకోవాలి. సో వేగిన ఉల్లిపాయని పక్కన పెట్టి ఇది ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటే మీకు పచ్చివాసన లేకుండా ఉంటుంది. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా పౌడర్స్ వేసిన తర్వాత 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని సో ఇలా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొంచెం ఉడకబెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు కూడా టేస్ట్ బాగుండాలి అంటే వాటర్ వేసిన తర్వాత ఫస్ట్ 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి లో ఫ్లేమ్లో ఎక్కువసేపు కుక్ చేసుకుంటేనే మీకు ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీ అంతా కూడా బాగా దగ్గర పడిపోయి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. సో అప్పటి వరకు కూడా మీరు ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చూడడానికి ఇలా ఉండాలి. అప్పటి వరకు కూడా మీరు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ టైంలో మీరు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. సో ఇలా గ్రేవీ అంతా కూడా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ తాలింపు కోసం ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా జీడిపప్పు, నెక్స్ట్ కొంచెం ఎక్కువ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో కరివేపాకు చాలా ఎక్కువే పడుతుందండి. మీరు కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీలో వేసుకుని వెంటనే మూతతో క్లోజ్ చేసేసేయాలి. ఇలా చేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పడుతుంది. ఇందులో మీరు కరివేపాకు యూస్ చేసేటప్పుడు నాటు కరివేపాకు, లేత కరివేపాకు అయితేనే టేస్ట్ బాగుంటుందండి. అంటే మీకు స్మెల్ ఎక్కువ రావాలి కరివేపాకు, అదైతే మీకు చాలా బాగుంటుంది అనమాట. సో 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే.
జీడిపప్పు ఫ్లేవర్ కానీ, కరివేపాకు ఫ్లేవర్ కానీ, మసాలా ఫ్లేవర్ కానీ మొత్తం కూడా రొయ్యకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.